సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భీష్ముడు మహానుభావుడు, సర్వశాస్త్ర విశారదుడు, వేదము వేదాంగములతో చదువుకున్నవాడు, గురువులను సేవించినవాడు, ఇంద్రియములను జయించినవాడు, అర్ధకామములను విడిచిపెట్టినవాడు, సత్పురుషులను సేవించినవాడు, అపారమైనటువంటి జ్ఞానమును కలిగినవాడు. అటువంటి వాడు ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇక మళ్ళీ లోకానికి అంతటి జ్ఞానాన్ని అందించేవాడు ఉండడు అన్న ఉద్దేశ్యంతో కృష్ణ భగవానుడు పాండవుల్ని, ప్రధానంగా ధర్మరాజు గారిని భీష్మాచార్యుల వారి వద్దకు తీసుకుని వెళ్ళి అనేక ప్రశ్నలు భీష్ముని చేత ధర్మరాజు గారి చేత భీష్మునికి వేయించి ఆ భీష్ముని నోటి నుంచి వచ్చినటువంటి జ్ఞాన గంగ ఏదైతే ఉందో దాన్ని శాంతి పర్వము, అనుశాసనిక పర్వముల యందు నిక్షిప్తం చేశాడు. అందులో ఒక చోట ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ప్రశ్న చేశాడు. ఈ భూమి మీద అనేకమైనటువంటి ఏర్లున్నాయి, సెలయేర్లున్నాయి, తటాకములున్నాయి, నదులున్నాయి, నదములున్నాయి. వీటన్నిటిలోకి కూడా చాలా చాలా గొప్పదైనటువంటిది ఏది? దేనిని చాలా విశేషంగా ప్రస్తుతి చేయవలసి ఉంటుంది, దేని యొక్క మహాత్మ్యము నిత్యస్మరణీయమై ఉంటుంది. అటువంటి దాని గురించి నాకు తెలియచేసి నన్ను అనుగ్రహించవలసినది అని ప్రార్థన చేశాడు. దానికి భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. యథార్థమునకు తల్లిని స్తోత్రం చేస్తున్నాడు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యు అధ్వరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చెయ్యజాలవనగా. అన్నిటిలోకి చాలా గొప్పది నాయన గంగానది. గంగానదికి త్రిపథగా అని పేరుంది. ఎందుకని అంటే 3 లోకముల యందు ప్రవహిస్తుంది. ఒకటి స్వర్గలోకమునందు ప్రవహించినప్పుడు మందాకిని అని పేరు. అదే గంగ భగీరథుని యొక్క అనుగ్రహం చేత ఈ భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి అని పేరు. అదే గంగ పాతాళలోకంలో ప్రవేశించి సగర చక్రవర్తి యొక్క కుమారులను ఉద్ధరించింది కాబట్టి భోగవతి అని పేరు. మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి 3 పేర్లతో ప్రవహించేటటువంటి త్రిపథగా అని కీర్తింపబడినటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉన్నదో అది అనన్య సామాన్యమైనటువంటిది. దాని కీర్తి ఇంత అంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యూ. ఎలా చెయ్యాలో అలా చేసినప్పటికీ, కల్పాన్ని పాటించినప్పటికీ, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించినప్పటికీ కూడా లోకంలో ఏవి చాలా గొప్పవి, విశేష ఫలితాలిస్తాయని చెప్పబడతాయో అటువంటి క్రతువులు కూడా గంగానది యొక్క స్నానమునకు, గంగానది సేవనమునకు తుల్యములు కావు. ఎటువంటివి కల్పము ప్రకారము చేసినప్పుడు, పద్ధతి ప్రకారం చేసినప్పుడు చాలా గొప్పవి అని కీర్తింపబడుతుంటాయి అంటే అధ్వరంబును, ఒక యజ్ఞం చేయడం, యజ్ఞం చేసి అగ్నిముఖంగా దేవతలకు హవిస్సులు ఇవ్వడం. అటువంటి యజ్ఞం చేసినప్పటికీ బ్రహ్మచర్యంబు, వేదాధ్యయనం చేయడం. బ్రహ్మచర్యము అంటే ఆ ఆశ్రమంలో ఉండి వేదాలు నేర్చుకుంటారు కాబట్టి ఆ వేదాధ్యయనం చెయ్యడం, తపము, అనేకమైనటువంటి రీతులలో తపస్సుని నిర్వహించడం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం, బహిరేంద్రియ నిగ్రహాన్ని పాటించడం, ఆంతర శౌచమును పాటించడం, బాహ్య శౌచమును పాటించడం, సత్యవ్రతాన్ని పాటించడం, అహింసావ్రతాన్ని పాటించడం, ఇటువంటివన్నీ కూడా తపస్సులోకి వస్తాయి. ఇటువంటి గుణగణములతో కూడుకున్నటువంటి తపస్సుని మేరలేని రీతిలో అనుష్ఠించినప్పటికీ కూడా సంపరిత్యాగమును, తాను సంపాదించిన దాంట్లో సింహభాగాన్ని దానం చేసేసినప్పటికీ కూడా
చేయజాలవనగా అత్రిపదగా అంటే గంగ యొక్క సేవనము అంటున్నాడు భీష్ముడు. గంగానదిని సేవించుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే గంగ ఎందు స్నానము చేయుట ఒక్కటే అని నిర్ధారించడం కుదరదు. ఒక్కసారి ఆ గంగా ప్రవాహాన్ని ఊహ చేశాడనుకోండి, బ్రహ్మాండమైనటువంటి తరంగములతో వెళ్ళిపోతుంటుంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతన భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతును శంకరా అంటారు. ఆ గంగ అద్భుతమైనటువంటి ప్రవాహం. అటువంటి ప్రవాహంతో కూడుకున్నటువంటి గంగానది ప్రవాహాన్ని మనస్సులో స్మరించినంత మాత్రం చేత భవాంగపతితంతోయం పవిత్రమితి వస్పృశు పరమశివుని యొక్క శరీరమును తాకి భూమి మీద పడింది. అలా పడినటువంటి కారణం చేత గంగ తుంపర్లని స్మరించిన, గంగానదిని స్మరించిన, గంగానది పేరెత్తిన, గంగ చెంబుని పూజ చేసిన, గంగానది స్నానం చెయ్యాలని వెంపర్లాట మనసులో పొందిన, ఎప్పుడెప్పుడు నేను గంగలో మునక వేస్తానా అని భావన చేసిన, తాపత్రయమాగక లౌకిక జలములు అంటే ఇంట్లో నీళ్లు స్నానం చేసేటప్పుడైనా ఇవి గంగా జలములు అవుగాక అని మనసులో సంకల్పం చేసి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అనుకుని ఆ నీళ్లు తీసి తల మీద చల్లుకుని స్నానం చేసినంత మాత్రం చేత కూడా గంగ అనుగ్రహించగలదు. అందుకే గంగకి ఉత్సవము అంటారు. గంగ చెంబులు పల్లకీలో పెట్టుకుని గంగా స్తోత్రం చెప్తూ, గంగా నామాలు చెప్తూ గంగామాతాకి జై అంటుంటారు. ఆ చెంబులు పల్లకీలో పెట్టి ఊరిరిగింపుగా తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేసినప్పటికీ కూడా అది గంగకి ఉత్సవం చేసినట్టే. నిత్యహారతులు ఇస్తూ ఉంటారు ఆ గంగానదికి. ఆ హారతుల వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అందున మనందరం కాశీయాత్ర చేసినప్పుడు పొందినటువంటి ఆనందం వర్ణనాతీతం. ఎందుచేత అంటే ఎక్కడో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతాన్నంతటినీ కూడా మనం తీసుకుని అంటే వాళ్ళ అనుమతి తీసుకుని అక్కడ ఒక పెద్ద వేదిక నిర్మాణం చేసి గంగానది ఒడ్డున ఆ ఘాట్లలో ఉండేటటువంటి పడవలన్నిటినీ కూడా అప్పుడు మనం వెళ్ళిన యాత్రికులే అద్దెకి తీసేసుకుని అందరం భజనలు చేస్తూ పెద్ద పాటలు పాడుతూ సంతోషంగా ఆ మధ్యలో ఉన్నటువంటి ఇసుక తిన్నె మీదకి చేరుకుని అక్కడ ఉన్న వేదిక మీద కూర్చుని నేను గంగావతరణం చెప్పుకునే అదృష్టాన్ని పొందితే ఆ గంగావతరణం చెప్తుండగా చుట్టూ గంగా ప్రవాహాన్ని చూస్తూ ఆనందించి చీకటి పడుతూ ఉండగా అందరం అరటి దొప్పలు ప్రమిదలు చేసి అందులో దీపాలు వెలిగించి యాత్రికులందరం ఆ ఇసుక తిన్నెల మీద విడిచిపెడితే ప్రవాహం వాలు ఎటుందో ఆ దీపాలన్నీ ఒక్కసారి అలా వెళ్ళిపోతుంటే గంగా ప్రవాహంలో మనం ఆ పడవలలోని ఒడ్డుకొచ్చి ఎదురుగుండా హారతి జరుగుతుంటే అభిముఖంగా పడవలలో కూర్చుని ఆ హారతిని అంతటినీ చూస్తూ ఎంతో ఆనందపడిపోయాం. ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒకసారి గంగా స్మరణము కూడా గంగా సేవనమే కనుక మనం చేసిన యాత్రని సింహావలోకనంగా ఒక్కసారి ఆ గంగా వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం. ఒకరోజు మధ్యాహ్నం మనం అందరం మణికర్ణికా ఘాట్కి వెళ్ళి